సౌలు గొలియాతుని చంపే వాళ్ళకి 3 ఆఫర్లు ఇచ్చాడు. ఏం ఆఫర్లు? ఒకటి, ఆయన కూతుర్ని ఇస్తానన్నాడు. రెండోది, ఆయన ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు, అడిగేవాడు ఎవడు ఉండడు అన్నాడు. మూడోది, ట్యాక్స్ ఉండదు అన్నాడు. దావీదు రోషం కలిగినోడు, చంపేశాడు గొలియాతుని. చంపిన తర్వాత ఈ 3 బహుమతులు ఇచ్చేయాలి. ఈ 3 బహుమతులు ఇచ్చిన తర్వాత కూతుర్ని పెళ్లి చేసేసిండు. అలాగనే ఆయనకి ఒక క్రెడిట్ కార్డు ఇచ్చాడు, ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు, ట్యాక్స్ లేదని ఇచ్చాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకోటి ఏమైందంటే ఆయన అభిషేకం చేశారు, రాజు అయిపోయాడు. సౌలు 1000 అంటే దావీదుకి 10,000 అని ప్రజలు పొగడ్డం మొదలు పెడతానే సౌల్లో ఒక అసూయ వచ్చేసి తన కూతుర్ని పిలిచి అంటాడు, అమ్మా దావీదుని విడిచిపెట్టాయమ్మా, దావీదుని విడిచిపెట్టి ఇదిగో ఈ పురుషుడితో నువ్వు కాపురం చేయి. మీకు తెలుసా ఆ వ్యక్తి చేసిన ఎంత ఘోరమైన పని సౌలు చేశాడంటే తన కుమార్తె యొక్క వివాహ వ్యవస్థని పాడు చేశాడండి. తన గర్వం కొరకు, తన అహంకారం కొరకు, నేనే గొప్పవాడిని, నేనే గొప్ప స్థానంలో ఉండాలి, నాకనే ఎవడనో గొప్పవాడైతే వాడిని కుటుంబాన్ని కూడా పీకిపడేయాలి. సొంత కూతురుకండి సమాజంలో ఒక రాజు కూతురు ఒక పద్ధతి ఉండాలి, ఒక విధానం ఉండాలి. ఏం చేశాడు? భర్తను విడిచిపెట్టేసి వేరే వ్యక్తితో కాపురం చేసిందంట. ఎంతకాలం కాపురం చేసింది తెలుసా మీరు? చెప్పండి. సౌల్ చనిపోయే వరకు ఆ వ్యక్తితో బ్రతికిందంట. సౌల్ ఎప్పుడైతే చచ్చిపోయాడో దావీదు వెళ్ళి తన భార్యని తెచ్చేసుకున్నాడండి. ఆ పురుషుడిని పంపించేశాడు. ఎంత ఘోరమైన పాపం సౌల్ చేశాడు తెలుసా? తన గర్వానికి, నేను ఒక్కడనే కనిపించాలి, నాకనే ఎవరైనా ఎదిగితే ఏం చేస్తాను, వాళ్ళని వాడి భార్య భర్తలను కూడా విడదీసేస్తాను, వాళ్ళ కాపురం పాడు చేస్తాను. ఇలాంటి దురాత్మ శక్తి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మీ నాన్నకి నచ్చలేదని, మీ అమ్మకి నచ్చలేదని నీ భర్త నుంచి దూరం అవడం కరెక్ట్ కాదు. ఈరోజు అది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అల్లుడి గారికి లేకుంటే కోడలకి మా అమ్మ అత్తగారు నచ్చకపోతే, అల్లుడి గారికి అత్తగారు మామగారు నచ్చకపోతే వెంటనే అమ్మా అతనితో వద్దమ్మా కాపురం, ఎందుకమ్మా నీకు వచ్చిన గొడవ? అవన్నీ ఎప్పుడు ఆలోచించి ఉండాలి, పెళ్లి కాకముందు ఆలోచించి ఉండాలి. అమ్మా అబ్బాయిని విడిచిపెట్టమ్మా, మన అల్లుడు మంచోడు కాదమ్మా, విడిచిపెట్టమ్మా, నిన్ను పంపించేస్తే చంపేస్తాడమ్మా, పాపం అమాయకుడండి, పాపం అతను, నిన్ను పంపించే చంపేస్తాడమ్మా, వద్దమ్మా. ఈ చిన్న హృదయంలో లేనిపోయిన మాటలు చెప్పి, ఇదిగమ్మా ఇక్కడ ఉన్నాడు ఇంకొక అబ్బాయి, ఈ అబ్బాయితో వెళ్ళు. ఈ విషయం మనము జాగ్రత్తగా ఉండాలి. పాపము విధానం విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథము మన శారీరకమైన విధానములో మనకు కావలసిన రీతుల్లో బైబిల్ మనల్ని నడిపించట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ అలాంటి విధానంలో నడిపించదు. బైబిల్ విధానం అది కాదు. నీ భర్త తాగుబోతైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని అతన్ని మారు మనసు కొరకు ప్రార్థన చేయి, అతను మారుతాడు. ఇంతకాలం ఉన్నట్టుగా ఉండడు, తను తిరిగి ఇంకొక స్థాయికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు ఉద్యోగం లేకుండొచ్చు, ఈ రోజు కష్టాల్లో ఉండొచ్చు. నీ భర్తకి ఏదో వ్యాపారాలు చేయనుకుంటున్నాడు, ఏదో ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, ఈ రోజు ఆయనకి ఏమీ కనిపించకపోవచ్చు. అలాంటి సమయంలో భారీగా నువ్వు దగ్గరుండు. అలాంటి సమయంలో భారీగా నీ భర్తని ప్రోత్సహించు. ఒక సమయం వస్తుంది, తను ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు, నీ ఇల్లు ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది, నువ్వు గొప్ప కుటుంబంగా మారిపోతారండి. తాత్కాలికమైన కష్టము, తాత్కాలికమైన బాధల్లో మనం ఉన్నామని చెప్పి ఈ 1 సంవత్సరం కష్టము, 2 సంవత్సరాలు కష్టం అని చెప్పి మనము అడ్డు త్రోవల్లోకి, పాపిష్టు పనుల్లోకి వెళ్ళినట్లయితే అది దేవుని ఆశీర్వాదము కాదు. అలాంటి పాపం చేసి వచ్చే డబ్బు అది మన కుటుంబానికి ఆశీర్వాదము కాదనే విషయం మనం గమనించాలి.